యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఐకేపీ సెంటర్ల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. బూదన్ పోచంపల్లి మండలంలోని జిల్లాలో అత్యధికంగా వరి పంట 40% వరకు సాగవుతుందని అన్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం రైతులకు పెద్ద ఊరటనిచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే గర్వంగా పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రేపు జరగబోయే బీసీ బంద్కు పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈరోజు భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలానికి సంబంధించి వివిధ ఐకేపీ పిఎస్సి సెంటర్లు మరి మున్సిపాలిటీకి సంబంధించి మెప్మా ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ లోకల్ బాడీస్లా సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు రేవన్పల్లిలో ఉన్నాం. అంటే ఇక్కడ అత్యధిక వడ్లు వచ్చే ప్రాంతము యాదాద్రి భువనగిరి జిల్లాలో అంటే ఈ పోచంపల్లి హైయెస్ట్ ఎండ్ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. ఎంటైర్ నియోజకవర్గ జిల్లా యాదాద్రిలో ఉన్న 17 మండలాలకు సంబంధించిన 40% వడ్లు ఈ 4 మండలాలకు వెళ్ళి వస్తాయి. మూసీ నది పరివాహక ప్రాంతం, దానికి తోడు ఇప్పుడు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలంలో అవుతున్నాయి. ఈసారి ఆల్రెడీ వానకాలంలో కొన్ని చెరువులు నిండుతున్నాయి. సో వడ్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. సరే, ఈసారి మొన్న ఉత్తమ్ సార్ కూడా భువనగిరిలో రివ్యూ పెట్టి వడ్లు సకాలంలో కొనాలని చెప్పి అధికారులతో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. తాటిపత్రులు ఇచ్చే కార్యక్రమం, డ్రైయర్లు ఇచ్చే కార్యక్రమం, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు ఇచ్చే కార్యక్రమం, మండలానికి 40 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు కూడా మొదటిసారి ఇచ్చే కార్యక్రమం చేసినాం. రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు వడ్లు కొనాలంటే 2 నెలలు 3 నెలలు పట్టేది. వానలు పడి ఎండలు ఎండి రైతులు ఆ కళ్ళాలల్లా అడిగాపులు కాసేది. మరి మన ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో సమయానికి ముందుకుంటూ కొనడమే కాకుండా వాళ్ళ అకౌంట్లల్లో తెల్లారి మరునాడే వాళ్ళ అకౌంట్లల్లో వేసే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. సరే, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈసారి దేశంలోకెల్లా తెలంగాణనే హైయెస్ట్ ప్రొడక్షన్ ప్యాడీ. అంటే ఇప్పుడు అంతకుముందు పంజాబ్ ఇంకేదో గోదావరి కృష్ణా డెల్టాలు కింది దిక్కు ఉండేది. మరి మొదటిసారి గత 2 ఏళ్ళకెళ్ళి సంవత్సరం రికార్డు ప్రొడక్షన్ వస్తుంది. పోయిన వాళ్ళ కాలము 1,27,00,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ వస్తే ఈసారి వరి ధాన్యము 1,48,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. దీనికి మరి ఇంత ధాన్యం కొనుగోలు చేయాలంటే పెద్ద బడను అయిన ప్రభుత్వం పూర్తి సమాయత్తమైంది. దాదాపు 23,000 కోట్ల రూపాయలు పెట్టి వడ్లు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పూర్తి ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ మరి రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోలు సకాలంలో అయ్యేటట్టు మరి అదే కాకుండా సన్న బియ్యానికి 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మరి ఈ సన్న బియ్యాన్ని కానీ వడ్లు సకాలంలో కొనే కార్యక్రమం ఏం చేస్తా పోతుంటే మరి అదే కాకుండా ఈరోజు బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మరి రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం చేస్తూ ఈడ అసెంబ్లీలో పెట్టి ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి పంపి గవర్నర్ మరి ఆడ ఆమోదం తెలపకపోతే సుప్రీంకోర్టుకు కూడా పోయి అంటే హైకోర్టు, అసెంబ్లీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడికక్కడ ఏ తెలంగాణలో ఆ దేశంలో ఏ ప్రభుత్వం చేయదు, ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసింది. అంటే ఒక రోల్ మోడల్గా దేశవ్యాప్తంగా తెలంగాణ నిలబడ్డది. సరే, ఈరోజు ఏం సాధించలేదు అనేది తర్వాత ముందు వెలుగెత్తి చాటింది ఈ బీసీ రిజర్వేషన్ల మీద. అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఈ యొక్క ఎంత సాధించడం అనేది తర్వాత మరి ఇది ఈ యొక్క ఉద్యమం ఇంకా ముందుకు నడుస్తుంది. రేపు బీసీలు చేసే ఏదైతే ధర్నా ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. మేమందరం కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ అవుతున్నాం. బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది అని సందర్భంగా చెప్తున్నాం. మన పోరాటం ఊరికే పోదు, ఏదో సందర్భంగా త్వరలోనే బీసీలకు మేలు చేసే కార్యక్రమం రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్ అన్నింటిలో కూడా లోకల్ బాడీ, స్థానిక సంస్థలు జరుగుతుందని ఈ సందర్భంగా